పెయిడ్ ఆర్టిస్టులతో కూటమి ప్రభుత్వానికి నష్టం లేదు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమూల అశోక్ రెడ్డి పొలిటికల్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇటీవల దర్శిలో పర్యటించిన వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల నారా లోకేష్ పై చేసిన తీవ్ర విమర్శలపై ఎమ్మెల్యే అశోక్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు వచ్చి కూటమి ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని, కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి లోకేష్ సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. తలలు తీసేసే చట్టాలు చేస్తాం అంటాడు. ఇక మన సకల శాఖ మంత్రి గారు ఎవరు? నారా లోకేష్ గారు. పాపం ఈయన పప్పు ఉడకట్లేదు, ఈయన పప్పులు అసలు ఉడకట్లేదు. పాపం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన చేసి ప్రవేశపెట్టిన పథకాల్ని నేనే ఆలోచన చేసి నా తల్లోంచి పుట్టాయని చెప్పి పేరు మార్చి మనందరినీ ఏమారుద్దాం అనుకున్నారు. పప్పుడు కింద యూనిఫామ్లు అన్నారు. పోనీ ఆ పప్పుడు కింద తెగ ప్రచారాలు చేశారు. ఈ రోజున స్కూల్కి వెళ్లే పిల్లలు చెప్తున్నారు, మేడం ఉతుక్కోకుండా వేసుకోవాలంట, ఉతికితే చిరిగిపోతాయంట. ఉతుక్కోకుండా ఎక్కడ వేసుకుంటారు యూనిఫామ్లు? నాకు అర్థం కాదు. పోనీ బ్యాగులు, దానికోసం అసెంబ్లీలో పెద్ద జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ తెగ ప్రచారాలు చేశారు. ఆ పప్పు ఉడకలేదు. బ్యాగులు అప్పుడే 3 ముక్కలు అయిందని చెప్పి పిల్లలందరూ కూడా గోలు పెడుతున్నారు. చిరిగిపోయే బ్యాగులు. స్టిక్కర్లు వేశారు. నిజాన్ని స్టిక్కర్లు వేసి దాచగలరా? స్టిక్కర్లు ఊడిపోయాయి, నిజం బయటపడింది. ఆ పప్పు ఉడకలేదు. ఇలా ఈ రోజున ఎవ్వరూ కూడా ఏదైతే వాళ్ళు బాబు భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చారో, భవిష్యత్తు కాదు కదా వర్తమానానికి కూడా ఏ గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి కల్పించింది ఈ కూటమి ప్రభుత్వం. కాకుండా నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఈ యొక్క విద్యాశాఖని ఈ దేశంలోనే ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ధీటుగానే కాకుండా ప్రపంచ విద్యా వ్యవస్థకు పోటీగా ఈరోజు తీర్చిదిద్దుతూ ఆయన ఈ యొక్క సంస్కరణలు పెద్ద ఎత్తున తీసుకురావడం జరిగింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలంటే ఓనమాలు తెలియనటువంటి వ్యక్తులు, పెయిడ్ ఆర్టిస్టులు వచ్చి ఈ రోజు అవాకులు చవాకులు ఏదో చెప్తా ఉన్నారు. మీ డొల్లతనం అనేటువంటిది ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు పెయిడ్ ఆర్టిస్టులని. నేను ఒకటే చెప్తా ఉన్నాను మీకు, నేను నారా లోకేష్ బాబు గారు విద్యా వ్యవస్థని ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలని ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఈ రోజు తీసుకొని పోతా ఉన్నారు నారా లోకేష్ బాబు గారు. ఏది ఏమైనా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు సుపరిపాలన అందించడమే ధ్యేయంగా గడిచిన సంవత్సరం కాలం నుంచి పరిపాలన అందిస్తున్నారు.